మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. నూతన ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ఆలోచనలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. ప్రతి విషయంలోనూ కొత్త నిర్ణయాలు తీసుకోవడం, అలాగే మీ స్థిరాస్తుల కొరకు ఆలోచనలు చేయడం, వాహనాల కొరకు కొత్త ఆలోచనలు చేయడం మొదలైన వాటికి అంటే ఉన్న వాహనాల యొక్క మార్పిడి కానీ, లేకపోతే గృహానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. విద్యార్థులకు విద్యాపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవడానికి విద్యార్థులు విశేషంగా కృషి చేస్తారు. రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, అలాగే నూతన అంశాలు నేర్చుకోవడంలో ఆనందాన్ని చేస్తారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ యొక్క వృషభ రాశి వారికి ముఖ్యమైన అంశాలలో వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులు, ఆత్మీయులతో కలిపి చర్చలు చేయడం, వారితో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ప్రయాణాలు చేయడానికి అవకాశం, దగ్గర ప్రయాణాల్లో నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు, వ్యక్తుల సహకారంతో తీసుకునే నిర్ణయాలలో కొంతవరకు మీరు ప్రయాణాలకు సంబంధించి కావచ్చు, మీ కొత్త ప్రాజెక్ట్స్ మొదలుపెట్టడానికి కావచ్చు, కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అయితే ఆ నేపథ్యంలో దూర ప్రదేశాల్లో ఉండే మిత్రుల యొక్క సహకారం కూడా మీకు లభ్యమయ్యే అవకాశం అనేది ఒకటి మనకి కనబడుతుంది. అలాగే మీ ఆలోచనలలో అధిక శాతం మీరు తీసుకునే నిర్ణయాల్లో కానీ, ఆలోచనలలో కానీ మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కూడా తీసుకుంటూ కొత్త ఏదైనా మొదలు పెట్టడానికి వారి సహకారంతో ముందు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అలాగే ఇంతకుముందు ఎవరన్నా మీ దగ్గర లోన్స్ లాంటివి తీసుకున్నా వాళ్ళు కంప్లీట్ చేసి ఇవ్వడానికి ఇది మంచి సమయంగానే దీన్ని ఒకటి మనం భావించవచ్చు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలతో పాటుగా మాట విలువ, గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. కుటుంబం వ్యక్తుల కోసం అంటే కుటుంబానికి మీ యొక్క బంధువర్గం యొక్క రాక కూడా కొంతవరకు ఉండే అవకాశం లాంటిది ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా వ్యక్తుల యొక్క సహకారం అనేది ఆశించిన స్థాయిలో ఉండడం బట్టి కూడా స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి, లోన్లు తీసుకోవడానికి మీరు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క బంధువర్గంలో ఏదైనా మీ యొక్క ఆత్మీయులైన మీ యొక్క సోదరవర్గంలో కానీ వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి విశేషంగా కృషి చేస్తారు. సమయస్ఫూర్తి పెరుగుతుంది. కానీ కమ్యూనికేషన్ విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అది రిటర్న్ కమ్యూనికేషన్ కావచ్చు, మాటలు కావచ్చు, తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి.